పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కాదని ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు, అవకాశం వచ్చినా లేదు లేదు వద్దన్నారు నన్ను. ఎందుకు వద్దన్నారు, ఎందుకు వద్దన్నా తెలియదు నాకు కూడా. నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవరైనా నన్ను వద్దు అని అంటే ఎందుకు అని నేను అడగను. అది ఇక ఎవరు ఎట్లయినా రాసుకొని దాన్ని. ఒకడు ఈగో అంటాడు, ఒకడు పొగరంటాడు, ఒకడు నానా విధాలు మాట్లాడతారు. నేనేమంటానంటే సెల్ఫ్ అది ఉంటుంది కదా లోపల, రెస్పెక్ట్, అదంటా నేను. ప్రపంచంలో ఎవరికి లేదు ఈగో. అసలు ఈగో లేని జీవరాశి ఈ భూమి మీద ఎవడూ పుట్టలేదు ఇంతవరకు. ఈగో లేని జీవరాశి భూమి మీద ఏ పుట్టగా లేదు. ఏదో ఒక చిన్న దాంట్లో కనిపిస్తుంది ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అంటారు నాకు ఈగో ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు కదా నువ్వు ఎదుటి తప్పు అని చెప్పాలి. నీ కథ అంతా నీ ఈగో మీద, అంటే నీ ఈగో అనే టాపిక్ మీద నడుస్తుంది ఇప్పటికీ. నేను ఇందాక చెప్తుంది అదే. నేను ఒంటి మీద వేసుకున్న వస్త్రం మీద ఒట్టేసి చెబుతున్నా, నాకు ఈగో ఉందని ప్రచారం చేసి, ఈ ప్రచారం వల్ల నేను నష్టపోయిన ఎంతైతే నష్టపోయానో, ఈ నష్టానికి కారణమైన ప్రతి ఒక్కడు నేను నమ్మే భగవంతుడి వల్ల సర్వనాశనం అయిపోవాలి. అది నేను భగవంతుడిని కోరుకునేది. నేను బతికుండగానే అది చూసి చచ్చిపోవాలి. ఇంకో జన్మెత్తి వాడి ఈ పాపం క్యారీ వద్దు. నా కళ్ళ ముందే వాడి నాశనం అయిపోవాలి. ఇండస్ట్రీలో సెంటర్కి శత్రువులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా అంటే పబ్లిసిటీ చేసినోడు తెలియాలి. ఆడికి నేను ఫ్రెండా శత్రువునా? పబ్లిసిటీ చేసినాడే శత్రువు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు నీకు పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇస్తానాడు అబ్బాయి, నువ్వు ఎంత ప్రిపేర్ అవుతారా? నువ్వు రేపు పొద్దున సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తున్నంటే ఈరోజు రాత్రికి మొత్తం బ్రీఫ్ చేసుకుంటావు. నువ్వు క్వశ్చన్ రాసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని, ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా పదాలు ఏమైనా తేడాలు ఉన్నాయా అని కూడా అనుకొని టక్కున రేపొద్దున ఆ సెలబ్రిటీ రాలేదు, నువ్వేమనుకుంటావు? మిస్ అయిపోయాడు అనుకుంటావు. కానీ నీకు ఒక ద్వారా నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ సెలబ్రిటీకి నీతో ఇంటర్వ్యూ చేయించుకోవద్దు అని ఒకటి చెప్పాడు. నీకు ఎవడి మీద కోపం? చెప్పినోడి మీద. అలా ఎలా ఉంటుంది చెప్పినోడి మీద? ఫస్ట్ ఆడు ఎందుకు చెప్పాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు సెలబ్రిటీ మీద కాదు కదా కోపం నీకు. అంటే నీకు రావాలి ఈ రోజు జరగాల్సిన నీ ఫుడ్, ఈ సెలబ్రిటీ వల్ల నీకు ఇంటర్వ్యూ అయితే ఇది హై రేంజ్కి వెళ్తుంది. అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇంటర్వ్యూ చేసావని నీ గురించి జనాల్లో చూస్తారు, రేటింగ్ పెరుగుతుంది, నీకు కాస్త డబ్బు ముడుతుంది, రైట్? ఇప్పుడు చెప్పినోడు ప్రత్యక్షంగా చెప్పాడా? నీ ముందు చెప్పాడా? లేదు. పరోక్షంగా అయితే చేశాడుగా. అంటే నీకు జరగాల్సిన, నీ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యక్రమాలకి అడ్డం పెద్ద అడ్డం వేసాడుగా ఇక్కడ. మరి వాడు బాగుండాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు? లేదు. సింపుల్. నీ సహాయం తీసుకున్న వాళ్ళు, నిన్ను వాడుకున్న వాళ్ళు, నీ వల్ల ఎదిగిన వాళ్ళు ఇప్పుడు లైక్ నిన్ను గుర్తుంచుకున్నారా లేకపోతే నిన్ను మర్చిపోయారా? అది వాళ్ళకి తెలియాలి. ఉన్నారంట కొంతమంది అలా. ఏం మర్చిపోయారా? అంటే లైక్ నీ సాయం తీసుకున్న వాళ్ళు, ఇండస్ట్రీలో నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, నువ్వు చేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారని విన్నా. ఉన్నారు అనడం కంటే, నేను చేశాను అనడం కంటే, వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారనడం చాలా మంచి పద్ధతి. ఓకే. ఎందుకంటే గొర్రె కషాయం అని నమ్ముతుంది, తెలివిగలోడు తెలివి లేనివాడినే నరుకుతాడు. అవతలోడు నన్ను మోసం చేసి ఎదిగాడు అంటే వాడి తప్పు కాదు, నేను మోసపోయినా నా తప్పు, నాకు సిగ్గుండాలిగా. అవును, అదే మీరు మనుషుల్ని బాగా నమ్ముతారంట, నమ్మేసి మోసపోతూ ఉంటారంట. కైనా కూడా మీరు మారట్లేదు ఎందుకని? అది తెలియదురా. అది నేనే చెప్తాను చూడు. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కొన్ని పద్ధతులు నేర్పిస్తారు ఇంట్లో, దట్ మేబీ క్యారీ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యువర్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, నీ స్కూల్, నీ టీచర్స్, నీకుండే పద్ధతి, నువ్వు పెరిగిన వాతావరణం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇమేజెస్ అన్నీ నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నీ శరీరం మీద, నీ బ్రెయిన్ మీద. ఎదుటివాడికి హెల్ప్ చేయి, ఎదుటివాడితో మంచిగా ఉండు, ఎదుటివాడిని నమ్ము, నమ్మకమే నీకు శ్రీరామ రక్ష, ఇవన్నీ స్టోరీలు చెప్పి 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 కొన్ని పుస్తకాలు
చిన్నప్పుడు చదవడం వల్ల ఆ దరిద్రాలు కూడా జరిగినాయి కాబట్టి దానిలో మనం ఏం నేర్చుకున్నాం, ఈ 3 ఇవి చాలా మంచిగా ఉండాలి అనడంతో నేను అందరిని నమ్ముతా. ఎవడో ఒకడు స్టార్టింగ్లో బాగానే ఉంటాడు కొన్ని రోజులు, వాడి 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 పని అయిపోయిన తర్వాత కొడతాడు దెబ్బ. ఇప్పుడు వాడు ఎప్పుడు కొడతాడు అని మనం ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? పలానా వాడు మనకి పలానా వాడు మనల్ని దెబ్బ కొడతాడు, మనం వాడితో ఫ్రెండ్షిప్ చేయం కదా. మనకి చేయాల్సింది ఫ్రెండ్షిప్పే. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది. ఎవడైనా ఫ్రెండ్షిప్ చేయి, వాడు గలీజ్గాడే అన్నాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడు గలీజ్గాడని తెలిసింది. వీలైతే మార్చడానికి ప్రయత్నించు, రైట్? వాడు మారట్లేదంటే వదిలే, ఫ్రెండ్షిప్ మానకన్నాడు. అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ ఎందుకు మానద్దన్నారు? దాని వెనక 100 రీజన్లు ఉన్నాయి. 100 రీజన్స్, చాలా అంటే చాలా. అది చిన్న స్టేట్మెంట్ కాదు అది యాక్చువల్గా. సో నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా. 10 నిమిషాలు ఎవడైనా నాతో మాట్లాడంటే వాడంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకో లేడంట. నేను అదొక దరిద్రమైన అలవాటు. నాకు ఏం చేస్తాను దానికి? వాడికి ఏదైనా కష్టం వస్తే జేబులోంచి తీసి లేలేరే, ఆ లేలేరే అన్నది ఉంది చూసావా, అది కొట్టింది. కొట్టి 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 కొడుతూనే ఉంది. అదేంటంటే అది పుట్టుకతో వచ్చింది కానీ చస్తే కానీ పోదని, అది ఇక మారదు. అది నా జీవితం అంతే. అది నేను అన్నట్టుగా నాకుగా నేను ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకున్నా, బిగా వద్దురా రే, ఇక చంటిగా రేపటి నుంచి నువ్వు విలన్గా తయారవ్వాలి అని లేచి స్నానం చేసి బయటికి రాగానే ఎవడైనా వచ్చి అన్న అనగానే పదరా కిందకి వెళ్దాం అయిపోయి. అది అప్పటికే అంతే. ఆ సోఫాలో కూర్చొని రాత్రిలో నువ్వు ఎవడో నిన్ను దెబ్బ కొడుతున్నాడు రా, నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి, చూసుకుందాం పదా, అంతే. 10 నిమిషాలే ఉంటుంది రే, తర్వాత ఏముండదు. ఫ్యామిలీ ఎలా ఉందన్న? ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారా? నేను బాగున్నా అంటే ఫ్యామిలీ బాగుంటుంది. బాబు ఏం చదువుతున్నారు అన్న ఇద్దరు? ఒకళ్ళేమో ఫస్ట్ క్లాసు, ఒకళ్ళు యూకేజీ. చిన్నపిల్ల అలరా ఆపిందా? నీకు తెలుసు కదరా, ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదే వాళ్ళ కోసం. వాళ్ళు లేకపోతే ఇంటికి ఎందుకు వెళ్తా? కాదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? లేదు, రూపాయి లేదు. రూపాయి కెరియర్ కానీ ఇక్కడ కాపే టాపిక్. ఎందుకన్నా అక్కడ కాపే అన్నగా ఒకటే ఆన్సర్. నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతా, చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అస్సలు. అంటే దాన్ని అంటే లైక్ అదొక పేడకలు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా, వద్దు. ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడం, లేకపోతే ఏమైనా? ఎవరు నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా. నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. చెట్లో కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తుంది. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవాడు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, అబ్బాయి ఇది తప్పు అని చెప్పలేదనుకో, మళ్ళీ నాకు సిగ్గులేనట్టు. ఓకే, నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు వెళ్ళి ఆడేంటి నాకు చెప్తాడేంటి, ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా. ఎవరికి ఉంది ఇగో? స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి ఇగో? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటేరా, టీమ్ లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని, వేరే టీమ్ లీడర్స్ లాగా.
నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, ఉమ్, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. ఉమ్, 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా, ఉమ్, చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఉమ్. ఓకే. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి ఉమ్, చంటిని ఎక్కడ పొడవాలో అక్కడ పొడిచారు. ఉహుం. అది నా తప్ప, లేదు. ఎవరిది తప్పు? ఆ, తప్పు చేసినాడు ఎవడైనా నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఉమ్, ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ఇదే. ఓకే. డబ్బులు ఉన్నాయా అన్న ఇప్పుడు నీకు గడవడానికి? అంటే లైక్ ఇప్పుడు అవకాశాలు లేవు. ఉన్నాయి. ఉన్నాయా? ఇప్పుడు మొత్తం అదే సొంత ఇల్లు, మంచి సొంత ఇల్లు ఉంది. కారు కొనుక్కున్న సంపాదించుకుని ఏదున్నా అదే. ఉమ్, ఉన్నాయి, అంతే. ఉన్నాయి. హ్యాపీ లైఫ్. ఏంటన్నది ఇలా చెప్పడానికి అర్థం? అరే హ్యాపీ లైఫే బా, ఆ. హ్యాపీ లైఫ్ బాగానే ఉంది. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఉమ్. ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? ఉంది, 100% ఉంది. 100%. అయ్యో, ఒకడు కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను ఏమైనా రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. ఉమ్. నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, ఆ. నీ మనసుకు తెలుసు. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉమ్, ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే ఉమ్, జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, ఉమ్, వాడిని నిలబెడతారు, ఉమ్, వాడు బాగుంటాడు. ఉమ్. ఉమ్. ఏట్రా నవ్వుతావేట్రా? ఏమన్నారా అని ఆలోచిస్తున్నా. ఉంది, ఇన్నిసార్లు ఉందని చెప్తున్నా కూడా నమ్మకపోతే నా తప్ప. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దాని గురించి? ఏం లేదు, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్? ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు రాను ఎదుగుతున్న వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? సెంటర్ అన్న తరపున ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం అంటే చెప్పాలనుకుంటున్నావు? ఇండస్ట్రీలో రావాలనుకునేవాడు రావాలనుకునేవాడికి డబ్బులు ఉంటే రండి, ఉమ్. డబ్బులు లేకపోతే వద్దు. సీరియస్గా ఉన్న వాళ్ళకి లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనమేవరా చెప్పడానికి? అది చేసుకుంది అది చేసుకుంటారా? చేయి, ఆ. మనం వేస్ట్ కావడం, మనమేవరా చెప్పడానికి? అమ్మా. మనం ఈగా. ఉమ్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళ ముందు మనం ఈగా. ఉమ్, బొద్దింకలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, ఉమ్. వాళ్ళకి అన్నీ తెలుసు. మనం ఎవడు చెప్పు? అంతే. ఏదో పొరపాటున ఒక 4 రోజులు ముందు ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి ఉమ్, అందరూ మనల్ని చంటి అన్నాన్ని పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ ఉమ్, ఇదే చంటి వాళ్ళతో పాటు వచ్చి ఉంటే ఏరా చంటిగా తర్వాత చాలా మంచి పదాలు, ఉమ్. పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఉమ్. మా నువ్వెవరివి అసలు? ఉమ్. ఎదుటోడికి ఎందుకు సజెషన్ ఇవ్వాలి? ఉమ్. అంతే. ఎవ్వడికి ఏం పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.